నమస్తే, వెల్కమ్ టు కేటీ న్యూస్ పీపుల్స్ వాయిస్. ఇవాళ మన స్టూడియోలో తెలంగాణ ఉద్యమ నాయకులు, ఓయూ విద్యార్థి సంఘ నాయకులు బివి రావు గారు ఉన్నారు. అదేవిధంగా సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్ట్ నీరజాదేవి గారు ఉన్నారు. వీరిని అడిగి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలంగాణలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు వెనక్కి పడడానికి కారణాలేంటి, ప్రజా సంక్షేమ పథకాల పేరుతో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది, ఈ 6 గ్యారంటీ వల్ల మహిళలకు ఏమైనా మంచి చేకూరుతుందా, ఈ అంశాలన్నింటి మీద మనం కులంకషంగా చర్చిద్దాం ఇవాళ. ముందుగా తెలంగాణ ఉద్యమ నాయకులు, అలాగే ఓయూ విద్యార్థి నాయకులు బివి రావు గారు ఉన్నారు మనతో. బివి రావు గారు, చెప్పండి, ఈ టోటల్గా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ తన పట్టు కోల్పోవటం, ప్రతిపక్ష పాత్ర పోషించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా నెక్స్ట్ లెవెల్లో ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఎందుకంటే త్వరలో ఎలక్షన్స్, ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకు. సో వీటికి సంబంధించి మీరు ఓవరాల్ పిక్చర్ ఎలా చూస్తున్నారు? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేంజ్ చేసేట్లోనే మనం కొంచెం విఫలమైనట్టు మా పార్టీ నుంచి కానీ, ఈ గ్రామీణ నేపథ్యంలో ఉన్న ప్రజల నుంచి కానీ మాకు అనిపిస్తున్నది. ప్రస్తుతానికి మాకు కలిగింది కూడా చిన్న దెబ్బనే, దాన్ని కూడా మేము పూడ్చుకోవడానికి అన్ని విధాల మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. సిటీ ఏదైతే అర్బన్ సిటీస్ ఉన్నదో, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ మనం తీసుకుంటే తెలంగాణ నుంచి వెళ్ళి అత్యధిక మంది ఎమ్మెల్యేలు కానీ సపోర్టర్స్ కానీ గెలవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎమ్మెల్యేలే గెలవడం జరిగింది. గ్రామీణ నేపథ్యం వెళ్ళినసరికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్, గతంలో ఉన్న టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్గా పేరు మార్చడం వల్ల కానీ ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రజల యొద్దకు వెళ్ళకపోవట, మమేకం కాలేదనే అపోహ అనేది ప్రజలలో ఉన్నది. అత్యధికంగా ఫలాలు అనేది ఆసరా పింఛన్ తీసుకున్నా కూడా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా కదా, షాదీ ముబారక్ తీసుకున్నా, అది శ్మశానాలకు సంబంధించింది తీసుకున్నా, మైనార్టీకి సంబంధించింది తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నా కూడా ఏదైనా ఫలాలు వెళ్ళినాయి అంటే 65 ఏళ్ళ చరిత్ర తీసుకున్నా, 75 ఏళ్ళ చరిత్ర తీసుకున్నా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికంటే కూడా టీడీపీ గవర్నమెంట్ ఉండే, ఆంధ్ర వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు అనేది ఇవ్వబడ్డ 75 ఏళ్ళ కాలం నుంచి తొక్కియబడ్డ తెలంగాణ 10 ఏళ్ళ కాలంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయింది. మీరు ఐటీ తీసుకోండి, ఐటీ రంగంలో కూడా కేటీఆర్ గారు ఇండియాలో నెంబర్ 1 ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు రావడం జరిగింది. గ్రామీణ నేపథ్యం తీసుకుంటే ప్రతి చెరువులలో కూడా వాటర్ నిల్వలు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, అవన్నీ ప్రతి ఇంటింటికి నల్ల నీళ్ళు కూడా చేయడం జరిగింది. ఆసరా పింఛన్ కూడా ప్రతి ముసలిళ్ళకు కూడా ఎవరైతే అన్నారో ఆసరా పింఛన్ విషయం మీద కేసీఆర్ని నా పెద్ద కొడుకుగా కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. నా పెద్ద కొడుకు నాకు ఇస్తున్న పింఛన్, ఆయన వల్ల మేము బతుకుతున్నామని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రులను ఇప్పుడు కొడుకులు చూసుకోలేదు, బిడ్డలు చూసుకోలేదని కాకుండా వాళ్ళు చూసుకుంటూనే వీళ్ళకు కూడా ఇవ్వాల్సింది ఏదైతే భాగస్వామ్యం ఉంటుందో ఇవ్వాల్సిన దానికన్నా కేసీఆర్ గారు ప్రతి ఒక్క వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఈ విద్యార్థులకు కూడా కేజీ టు పీజీ విద్య తీసుకున్న, కాలేజీ తీసుకున్న ప్రతి ఒక్క దగ్గర వైద్యం విషయం కూడా కేసీఆర్ గారు ఇంకా తగ్గేది లేదు. ప్రాజెక్టుల విషయం కూడా ఇక్కడ తగ్గేది లేదు. ప్రతి ఒక్క గుంటకు నుంచి ఎకరాల దాకా 100 ఎకరాల భూములకు కూడా ఇలా సాగునీరు మనకు వస్తున్నది. సాగునీరు మీరు అన్నట్టుగా తాగునీరు కానీ, మిషన్ భగీరథ పథకాలు, మంచి పథకాలే వచ్చాయి, కంటి వెలుగు, ఇలాంటి పథకాలన్నీ ఓకే బాగున్నాయి, అందరూ కూడా బెనిఫిట్ పొందారు అందులో. సో ఈ క్రమంలో ఏ కారణం చేత, అంటే ఏ మెయిన్ పాయింట్, ఇప్పుడు పల్లెల్లో మీరన్న బెనిఫిట్స్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకే చేరాయి. మీరన్న ఏవైతే బెనిఫిట్స్ చెప్తున్నారు ఇప్పటిదాకా, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పట్టణాల వాళ్ళకి అవసరం లేదు. సాగు చేసే వ్యవసాయదారులు ఎవరు ఇక్కడ పట్టణాలు లేరు. సో మీరన్న మేజర్ బెనిఫిట్స్ అన్నీ కూడా పల్లెల్లోనూ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సో గ్రామీణ ప్రాంతాల్లోనే, అంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అని అంటారు కదా, ఆ విధంగా రూరల్ ఏరియాస్లోనే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము వైఫల్యాన్ని చవిచూసింది. అంటే అక్కడ బెనిఫిట్స్ ఉన్న చోట విజయం సాధించాలి కదా. మనం అనుకున్నట్టుగా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓటేసి తిరిగి మళ్ళీ అధికారం తీసుకొచ్చి 3వ హ్యాట్రిక్ సాధిస్తారనే ఒక కాన్ఫిడెంట్ తోటి వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. ఇక్కడ పరిస్థితి టోటల్గా డిఫరెంట్గా మారిపోయింది. ఏ పెద్ద బెనిఫిట్స్ పొందని పట్టణ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అర్బన్ ఏరియాస్ వాళ్ళు బీఆర్ఎస్ని అక్కున చేర్చుకున్నారు. గ్రామీణ ప్రాంతం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆసరా పింఛన్లు హైదరాబాద్లో ఎవరికి పెద్దగా రావు, వచ్చేదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. సో వాళ్ళు అక్కున చేర్చుకోలేదు, ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ని అక్కున చేర్చుకున్నారు, అక్కడ వాళ్ళు వదిలేశారు.
దీన్ని ఎలా చూస్తున్నారు ఈ పిక్చర్? ఇక్కడ మీరు అర్బన్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అక్కడ చేర్చుకోలేదు అంటున్నారు, అది పొరపాటు సార్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మూసీ రివర్ విషయం తీసుకున్నా, లేకుంటే వర్షాలు వచ్చినప్పుడు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు డ్రైనేజ్ వాటర్ మొత్తం పొంగి పొరలేదు, కొన్ని కాలనీలు మునిగిపోయేది. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు లేదండి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ కాలనీ మునిగిపోవట్లేదు, ఏ బస్తీ కూడా మునిగిపోవట్లేదు. ఎక్కడ కూడా వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకున్నా, మంచినీళ్ళ వ్యవస్థ తీసుకున్నా కూడా స్పష్టంగా మంచిగా తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు అదేవిధంగా ఐటీకి సంబంధించిన ఐటీ సెక్టర్ని వేరుగా చేసేసి ఐటీ ఉద్యోగులకు కావాల్సిన ఫ్లైఓవర్లు వేయడం జరిగింది, మెట్రోని తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క చదువుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి ప్రతి ఒక్కరు చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారవేత్తలు కూడా ఎక్కడ కూడా 10-20 నిమిషాల కన్నా ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయకుండా కూడా వాళ్ళ ఉద్యోగ గమ్యస్థానాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కసారి కూడా హైదరాబాద్లో చేయడం జరిగింది. హైదరాబాద్లోకి అందలేదని కాదు, అందినాయి. అది హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ అందినాయి. అదేవిధంగా గ్రామీణ నేపథ్యం కూడా అందరికి సమానంగా అందినాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోపోయేది ఏంటంటే గ్రామీణ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు మసిపూసి మామిడికాయ చేయడము, ఉన్నదాన్ని లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కానీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేయడము, అదేవిధంగా లేని విషయాలను కూడా పుట్టించి పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం చెప్పడం వల్ల అబద్ధం కూడా నిజమవుతుంది. నిజాన్ని కూడా అబద్ధంగా చెప్పినా కూడా దాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా చేయాలో ఆ విధంగా దీనికి వాళ్ళు దగ్గర 10 ఏళ్ళ ప్లాన్లు వేసి చేయడం జరిగింది. ఇది మాకు జరిగింది కూడా అది పెద్ద లోపమేం కాదు. ఇప్పుడు మాకు ప్రతిపక్షంలో ఉండాలి అని చెప్పేసి ప్రజలే ఇచ్చారు కాబట్టి మేము ప్రతిపక్షంలో మా యొక్క పాత్రను మేము స్పష్టంగా జబర్దస్త్గా మేము పోషించడానికి మాకున్న హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా పెద్ద సారు కేసీఆర్ గారు కానీ దాంట్లో ముందుంటాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ప్రతి ఒక్కదాన్ని ప్రజల వద్దకు ప్రతి తీసుకొచ్చిన పథకాల విషయం 6 పథకాలను కానీ ప్రతి ఒక్క సమస్యను కూడా కేసీఆర్ గారు కానీ మా టీం అడిగి వాళ్ళకి అందాల్సిన అందతట్టి చేయడానికి ఇది ముందుంటారని చెప్పి నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. అయితే మీరు చెప్పేది బాగుంది. అయితే ఇక్కడ మాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బిలీఫ్ ఏంటంటే కుటుంబ పాలన ఎక్కువగా ఉంది, ఒకటి అవినీతితో కూడుకున్న వ్యవహారం నడుస్తుంది. ముఖ్యంగా కవిత లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్గా రావటం. ఇంకా రెండోది ఏంటంటే చాలామంది మంత్రులు వాళ్ళ చేతులు కట్టేసి కేవలం వీళ్ళే అజమాయిషీ చేస్తున్నారు. కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు మాత్రమే పిక్చర్లో కనిపిస్తున్నారు. ఏ మంత్రి కానీ తనదైన ముద్ర వేయలేకపోయారు ఆ శాఖలో. అది విద్యాశాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ, ఏ శాఖ, పరిశ్రమల శాఖ ఏదైనా కావచ్చు, కార్మిక శాఖ, ఇలా ఇన్ని శాఖలు ఉన్న క్రమంలో కేవలం మీరు ఇప్పటిదాకా మాట్లాడినా కూడా మీరు ఎంతసేపు ఉన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇరిగేషన్ శాఖకు సంబంధించి హరీష్ రావు శాఖలే మాట్లాడుతున్నారు, ఐటీ గురించి కేటీఆర్ శాఖ గురించి మాట్లాడుతున్నారు, మిగతా అదర్ హోమ్ ఉంది, చాలా శాఖలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఎందుకు ప్రజల్లో నానలేకపోయారు? ప్రజల్లో తమదైన ముద్ర, పరిపాలనలో తమదైన ప్రభావం ఎందుకు చూపించలేకపోయారు? అక్కడ అది బిగ్ ఫెయిల్యూర్గా కనిపించలేదా? ఉద్యమ నాయకులు మీరు కొప్పులీశ్వర గారిని తీసుకుంటే కూడా సింగరేణి బిడ్డ, తను కూడా కింది స్థాయి నుంచి ఉద్యమం చేసేసుకొని ప్రతి ఒక్క మూమెంట్లో కూడా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు అరెస్ట్ అయినా, లేకుంటే గ్రామీణ ప్రాంతాలైనా, లేక కరీంనగర్లో అయినా, ఏ రాష్ట్రం అని చూడి ఈ రాష్ట్రం పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎక్కడ ఏ మూలకు జరిగినా, ఏ జిల్లాలో జరిగినా కూడా ముందున్నది మనకు కొప్పులీశ్వర్ గారిని చూసుకోవచ్చు. రెండో వ్యక్తిగా బల్క సుమన్ గారిని తీసుకోవచ్చు. మూడోది ఎవరైతే తలసాని శ్రీనివాస్ అయినా యాదవ బిడ్డ, గొల్లల బిడ్డ, ఆయనకు కూడా తీసుకొచ్చి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. మీరు ఎట్లా అంటారు? ముచ్చకారులకు సంబంధించి మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మీరు ఎక్కడ వినిపించడం లేదు. లేదని మీరు ఎట్లా ఇప్పుడు మీరు మాట్లాడిన క్రమంలోనే మీరు కేటీఆర్, హరీష్ రావు గురించి మాట్లాడుతున్నారు. ఐటీ అంటే కేటీఆర్. నేను మాట్లాడింది ఒకటే సార్ అన్న, ఇండియాలోనే ది నెంబర్ 1 ఎవరైనా ఐటీ మినిస్టర్ ఉన్నారు కేటీఆర్ గారు. నెంబర్ 1 కాలేకపోయారు. మిగతా శాఖలు నెంబర్ 1 అయినాయి, కాలేదని మేము అనలేదని, నా నోట నేను అనలేదు కదా. ఇప్పుడు జనాలు కూడా ఎవరు అంటలేరు. అయితే ఇక్కడ జరిగింది ఏదైతే అంటే ఐటీ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణమై ఉన్నది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా ఐటీ వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అమీర్పేట నుంచి అమెరికా వెళ్తారు అన్నది కూడా నిజం, ఎంత వాస్తవమో. ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ, కర్ణాటక చుట్టుపక్కల రాష్ట్రాలు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కలిపి కూడా మనకు అమీర్పేటలోనే ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు అమెరికాకి వెళ్ళడం జరుగుతుంది. జరిగినప్పుడు దాన్ని డెవలప్ చేసేది కానీ, వాళ్ళకి ఫెసిలిటీ కానీ, వాళ్ళకు ఫైర్ సేఫ్టీ కానీ, ఫుడ్ కానీ, ప్రతి ఒక్క అంశాల్లో కూడా ఐటీ మినిస్టర్ గారు కేసీఆర్ ఉద్యమకారుని బిడ్డగా ఈయన ముందు నేను నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన తర్వాత ఈయన చేసుకువెళ్తుండని చెప్పిన. అదేవిధంగా కొప్పులీశ్వర్ గారు చేయలేదు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ప్రతి ఒక్కటి చేసిన. మైనార్టీకి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే గ్రేవ్ యార్డ్స్ లేవో, క్రిస్టియన్ మైనార్టీ తీసుకున్న, ముస్లింలకు తీసుకున్న వాళ్ళకి చేసిండు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కూడా వాళ్ళకు ఇప్పుడు దళిత బంధు కానీ, రైతు బంధు కానీ వాళ్ళకి ముందుండే చేసిండు. కొప్పులీశ్వర్ గారు చేసిండు, చేయలేదంటలేం కదా. కడియం శ్రీఆర్ గారు వైద్యశాఖకు పనిచేసిండు, వైద్యశాఖలో పనిచేసినప్పుడు ఆయన కూడా చేశాడు.
గతంలో పనిచేసిన ఈటల రాజేందర్ కూడా ఆయన ఒక ముదిరాజు బిడ్డ, ఆయన కూడా వచ్చేసి వైద్య శాఖలో కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిండు. కానీ ఆయన వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళకి బీజేపీలో లాక్కోవడం అవన్నీ జరిగినాయి. ఈ కవిత అరెస్ట్ విషయం అంటే కవితక్క గారి అరెస్ట్ విషయం మీద అంటే ఆమె కూడా లేనిపోని అని ఎవరికో హెల్ప్ చేయడం వల్ల ఆ విధంగా జరిగి ఆమెను అరెస్ట్ చేయడానికి ముందుకెళ్ళినా, ఒకవేళ చేయడానికి వచ్చినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఉన్ని బీజేపీ ఇద్దరు దోస్తులు అన్నప్పుడు మరి ఇలా ఏమైంది? ఇలా నువ్వు సెంట్రల్ అదే ఉన్నది, నువ్వు ఇక్కడ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలి కదా. ఆమె తప్పు ఏం లేదు, పొరపాటు ఏం లేదని కోర్టులు చెప్తున్నాయి, సంబంధిత ఈడీ వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదు, దాంట్లో ఏం లేదు. ఇదే కాకుండా ఇంకొకటి, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడానికి కారణము ఆయన పబ్లిక్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ కావటం, ప్లస్ సచివాలయం రాకపోవటం, సెక్రటరీ రాకుండా ఫామ్ హౌస్లో ఎక్కువ కాలం గడపడం, ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగి పబ్లిక్ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శించకపోవటం. సో ఇలా పబ్లిక్లో ఎక్కువ కాలం ఆయన అక్కడే ఉంటున్నాడు, పబ్లిక్ రావట్లేదు, సెక్రటరీ రావట్లేదు అనే ఒక అపోహ కూడా ఆయన మీద బిల్డ్ చేశారనమాట. కేవలం అతను ఆస్తులు పెంచుకోవడానికి తన కొడుకు, కూతురు, అల్లుడు వీళ్ళ క్షేమం కోసం ఎక్కువ కాలం పనిచేస్తున్నారు, కానీ మన కోసం ఏదో అడపాదడప పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎక్కువ కాలం ఉద్యమ నాయకుడిగా వచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు బాగా కష్టపడ్డారు. ఏర్పడడానికి ప్రధాన కారణం తెలంగాణ జాతి పిత అని పిలిపించుకునే స్థాయిలో ఉండి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేస్తూ ఇప్పుడు ఒక్కసారిగా ప్రతిపక్షంలో రావడానికి ఇవన్నీ కూడా ఒక కారణం కాదంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తీసుకున్నారో మీరే ఇందాక జాతిపిత అని చెప్పేసి అంటారు. ఆయన జాతిపిత ఏ విధంగా అయిండు? ఆయన ఎవరు కూడా నలుగురు నిల్చొని రోజున నిల్చొని నలుగురిలో ఒక్కరిగా నిల్చొని ఇవాళ 4 కోట్ల మందికి ఆయన దేవుడిగా కనబడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అక్కడనే మీ నోటనే మీరు అన్నారు జాతిపీతగా ఉన్న వ్యక్తి ఈ విధంగా జరిగినాయి అంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ ఏదైతే ఉన్నదో అసెంబ్లీ దగ్గర నుంచి వెళ్ళి సచివాలయం కట్టడి దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద సచివాలయం కట్టిండు. గతంలో కట్టిన నాయకులు ఎవరైనా కాంగ్రెస్ నాయకులు తీసుకోండి, టీడీపీ తీసుకోండి, ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీని తీసుకోండి, ఎవరైనా కూడా ఇప్పటి వరకు అంబేద్కర్ విషయం మీద ఏదైనా రాష్ట్రంలో సచివాలయం కట్టినారా? కట్టలేదే. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఈ ఆర్టికల్ 340, 341 సంబంధించింది ఏదైతే పెట్టేసి ఇలా అగ్రకులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం. అట్టి వ్యక్తిని ఇలా కేసీఆర్ గారు గుర్తించి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన ఎంతవరకు చేయాలి అంతవరకు చేసుకుంటూ వచ్చిండు. ప్రతి ఒక్క దాంట్లో శాఖలో కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఎవరిని తక్కువ చూడలేదు, ఎవరిని ఎక్కువ, అందరినీ సరిసమానంగా పరిపాలించిన పరిపాలన దీక్ష కూడా ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే. కేవలం మాటలు చెప్పి మాయ చేసి మాటల మాంత్రికులాగానే ఉన్నాడు. నిజమైన ముఖ్యమంత్రి గారు, నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, నేను ఒక కాపలా కుక్కలా ఉంటానని చెప్పి మాట్లాడిన ఇప్పటికీ ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో ఆ క్రమంలో దళితులు ముఖ్యమంత్రిగా చేయకపోగా కేవలం దళితులు ఏమార్చడం కోసమే అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కావచ్చు, లేదా అంబేద్కర్ పేరు తీసుకొచ్చి సచివాలయం పెట్టి ఈ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అనే ఒక దాన్ని ప్రచారం చేసి ఆ రకంగా కూడా కేసీఆర్ని హైడ్ చేసిన సందర్భంలో. సో దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? దళిత ముఖ్యమంత్రి అనే విషయాన్ని ప్రతి ఒక్క ప్రజాపక్షమైన ప్రతిపక్షాలు గతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అంటున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంలో కేసీఆర్ గారు గతంలో ఉండే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని తీసుకోలేదా? ఆ తర్వాత వచ్చిన కడియం సిఆర్ గారిని తీసుకోలేదా? తీసుకోవడం జరిగింది. కానీ అప్పటికి కూడా కళ్ళు తగిన మొఖాలు, అంటే వేలి ముద్రగాళ్ళు, అంగుటిగాళ్ళు అని చెప్పేసి ఏబిఎన్ న్యూస్ ఛానల్ తీసుకున్నా, టీవీ9 న్యూస్ ఛానల్ తీసుకున్నా, గతంలోనే ఎమ్మెల్యే ప్రమాణం చేసేటప్పుడే కూడా కనీసం కూడా ఇంకా విజ్ఞత లేకుండా టీవీ ఛానల్లో ప్రచారం చేసుకుంటా, వేసిందే క్లిప్ వేసుకుంటా కూడా మాకు 60 ఏళ్ళ పాటు తొక్కిండ్రని చెప్పేసే కదా మేము నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం మేము వచ్చి మూమెంట్ చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. గ్రామాల నుంచి నేను చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు అక్కడ వచ్చి ఇంగ్లీష్లో స్పీచ్ చేయాలన్న అసెంబ్లీలో, తెలుగులో చదవాలన్నా కూడా అది కూడా రాని వాళ్ళని కూడా మేము ఈరోజు అసెంబ్లీ తెచ్చుకోగలిగినామంటే ఇక్కడ కేసీఆర్ గారి ఒక అపర అనుభవం అనేది, ఆయన ఒక కృషి అనేది ఇక్కడ ఉన్నట్టు మీకు అర్థం కావట్లేదా? మీరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే అన్నారు నీళ్లు నియామకాలు ఏదైతే తెలంగాణ ఏర్పడిందో ఈ 3 అంశాల మీదనే తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ డివైడ్ అయింది. నీళ్లు నియామకాలు. ఈ క్రమంలో నీళ్ళ సంగతి పక్కన పెడితే ముఖ్యంగా ఉపాధి కావాలని కోరుకునే నిరుద్యోగ యువత ఎవరైతే వాళ్ళకి నియామకాలు పూర్తి స్థాయిలో జరిగాయని అనుకుంటున్నారా మీరు తెలంగాణలో? అవునండి, మేము డెఫినెట్లీ చెప్తున్నాం. ఎంతమంది ఉద్యోగస్తులు అయ్యారు? 1,45,000 మందికి మేము ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా దగ్గర కొన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు మేము ఆల్రెడీ విడుదల చేసేసినాం. ఇప్పుడు జరిగిన స్టాఫ్ నర్స్ సెలక్షన్ విషయం తీసుకున్నా కూడా 5,000 పోస్టులకు మేమే వేయడం జరిగింది, మేమే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మేము వచ్చి చేసుకున్న తర్వాత మేము ఒకరు చేసిన పని ఒకరు రాసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే. ఇలా కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎవడో చేసిన దాన్ని మాదని చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మేము ఎగ్జామ్ పెట్టింది మేము, ఈ రిజల్ట్ పెట్టేటప్పుడు ఇది ఏదైతే ఎలక్షన్ సంబంధించేసి నోటిఫికేషన్ రావడం,
ఆ తర్వాత ఇమీడియట్లీ కూడా అయిపోవడం జరిగింది. కానీ మాకు నెల రోజుల గ్యాప్లో మేము చేయలేకపోయినాం. ఇప్పుడు ఇచ్చిన స్టాఫ్ నర్సులకు కూడా ఏదైతే ఇచ్చినామని అంటే ఉద్యోగాలు 5,000 మందికి ఆయన 2,000 మంది 1,800 మంది ఉద్యోగాలను యాడ్ చేసి మొత్తం మేమే చేసినాం అనేది సబాబు కాదు. మేము గతంలో చేసినాం, 2017లో ఇచ్చినాం నోటిఫికేషన్లు, గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2 ఇచ్చేసినాం. అంటే అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వచ్చాయంటారా స్టేట్ డివైడ్ అయిన తర్వాత? అనుకున్న స్థాయిలో వచ్చాయనే దాని గురించి చెప్పాల్సి అంటే మేము మాకున్న అతి తక్కువ లిమిట్ పీరియడ్లో మేము చేసినామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. దాంట్లో వెనక పోయేదేం లేదు, తగ్గేదేం లేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తే కూతురు వాళ్ళ బలగం మంది మార్బలంతో పేపర్ లీక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక ఆరోపణలు వచ్చాయి. ఎక్కడ ఉంటే చూపెట్టండి నాకు లీకేజ్, పేపర్ లీకేజ్. ఇప్పుడు ఎక్కడైనా కవితక్క గారి మీద మీరు అనడానికి అది కరెక్ట్ కాదండి. కవితక్క గారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడి బిడ్డ చేసిందని చెప్పడం అనగడ మీరు కవితక్క గారికి దీంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు. ఎక్కడ ఉందని చెప్పండి, ఎవిడెన్స్ ఉంటే చెప్పండి మాకు. అంటే మీరు యువతకు అందరికీ ఉపాధి లభించిందని అనుకుంటున్నారు? యువతకు అందరికీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ 100% ఉపాధి అనేది ఇవ్వరండి. సాధ్యమైనది ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసినాం అంటున్నాం, ప్రయత్నం చేయలేదు. యువతలో నిరుత్సాహం లేదంటారా? ఉండొచ్చు, చదువుకున్న యువతలో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏ రాష్ట్రం అయితే సుభిక్షంగా ఉందో చెప్పండి. మీరు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తీసుకుంటే నెంబర్ 1 రాష్ట్రం అన్నారు కదా ఇందాకనే, నెంబర్ 1 రాష్ట్రం అది తెలంగాణ అన్నారుగా. నెంబర్ 1 రాష్ట్రం అని ఎందులో అనండి, ప్రతి ఒక్క దాని నెంబర్ 1 ఉంది. ఇండియాలో మీరే మీరు చూసుకుంటే నిరుద్యోగం నేను చెప్పలేదే, మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్షాల మాదిరిగానే బసిపూసి బారడిగా ఒక్కరి మీద వేసినట్టు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కాదు, కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇది ఉన్నది, మేము ఉన్నామని కదా. కాంగ్రెస్ ఒక్కసారిగా స్టెప్ తీసుకొని వాళ్ళు 6 గ్యారెంటీతో ముందుకు వచ్చారు. ఎందుకంటే ముందు మన మేడం నీరజాదేవి గారిని అడుగుదాము. ఏంటి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఫస్ట్ మహిళలకి ఉచిత బస్సు అన్నారు. ఏంటి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? మహిళలు సంక్షేమం ఇందులో ఉందంటారా? ఉపయోగం ఉంది, ఉపయోగం కూడా లేకుండా ఉందండి. అంటే నిరుపయోగమే పథకం అంటారా? ఫెయిల్యూర్ అంటారా? చెప్పలేము, అలానే బాగా జరుగుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటారా కొన్ని ఫెయిల్యూర్స్ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే బస్సు ఇచ్చాడు కానీ బస్సులన్నీ సగం తీసేయడం వల్ల ఆడవాళ్ళే బస్సులు ఎక్కువ ఎక్కుతున్నారు, మగాళ్ళు కూడా తగ్గిపోయారు. మాకు ఇది కన్వీనియంట్గా లేదు, ఇలా చేయకుండా ఛార్జీలు పెడితేనే బాగుంటుంది. అంటే బస్సు ఛార్జీలలో లేకుండా రాయితీ ఇవ్వటం వల్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగవుతాయా? అది స్పష్టంగా చెప్పగలుగుతారా మీరు? మెరుగ్గానే ఉందని చెప్పాలి. వాళ్ళు దైనందిన జీవితంలో ఉచిత బస్సు ప్రయాణం చేయటం వల్ల ఏమైనా అభివృద్ధి చెందుతారనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది పేదోళ్ళు ఉంటారు కదా, కొంచెం ఎక్కువ దూరం పోవాల్సి వస్తుంది. పోవడానికి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఇప్పుడు మాకు బస్ సౌకర్యం ఉంది కదా, దేవుడు ఇలా చేశాడు మాకు వచ్చి అని కొంతమంది అంటున్నారు. ఇది దీనివల్ల ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా పెట్టకుండా ఉంటే బాగుంటుండే, మేము ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయేవడం, ఛార్జీలు ఎంత ఉన్నా పర్వాలేదని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత ఇవి గ్యాస్ పథకాలు 500 రూపాయలకే గ్యాస్ బండ ఇవన్నీ వచ్చాయి కదా, వీటి వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? చాలా బెనిఫిట్ ఉందండి, లేని వాళ్ళకి చాలా ఉపయోగం. అమలు చేయగలుగుతారంటారా రేవంత్ రెడ్డి? చేస్తారని అనుకుంటున్నాను. ఎలా, ఏ విధంగా చేయగలుగుతారు మీరు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఈ 6 పథకాలు అమలు చేయరు సార్, ఓపెన్ చెప్తున్నా, చేయలేరు. ఎలా చెప్పాలి, ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? ఏదో ఇప్పటికీ ఆర్టిస్ట్ నష్టాలలో ఉన్నది అని దాన్ని నష్టాలలో ఉన్నదని చెప్పేసి మనకు ప్రతి సంవత్సరం కానీ మనకు చూస్తూనే ఉంటాం ఆర్టిస్ట్ నష్టాలను. దానికి వీళ్ళు మొత్తం ఫ్రీగా పెట్టడం వల్ల టికెట్ కొనుక్కున్న మగవాళ్ళు నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని గంటలు నిల్చుంటారండి? 1 hour 2 hour 3 hour గంటలు నిల్చోవడం అనేది కరెక్ట్ కాదు కదా. వీళ్ళకి కూడా వీళ్ళు తీసుకున్నది కూడా మధ్యలో అటర్ ప్రాప్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒకటి. అది ఈ ఉచిత బస్సు వల్ల ఆటో వల్ల ఉపాధి దెబ్బతింటుంది. నిన్న మొన్న మీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. ఏంటి దీన్ని ఎలా ఇండికేట్ చేస్తున్నారు? రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అటు డే వర్లది. డే అంతా కూడా ఏదో వర్క్ చేసుకొని అర్ధరాత్రులు 2-3 గంటల గడవని జేబీఎస్ దగ్గర చూసుకున్న, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చూసుకున్న, నాంపల్లి దగ్గర చూసుకున్న, ప్రతి దగ్గర కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో వాళ్ళ కుటుంబ పోషణ కోసం నిద్రలు లేకుండా నిద్రాహారాలు మానేసి కూడా వీళ్ళు పనిచేసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు అన్నీ ఉచితంగా పెట్టేస్తే వాళ్ళు ఎట్లా పూట గడవాలి? పూట గడవని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళు తీసుకొచ్చిన పథకాన్ని పెడతా అంటున్నారు. అది ఎట్లా అట్టర్ ఫ్లాప్ అవుతుంది, అయ్యే లోపు కూడా వీళ్ళు నష్టపోవద్దని ఆటో డ్రైవర్లకు కూడా ఏదైనా ఉపాధి చూపెట్టమని చెప్పేసి మా కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ వాళ్ళు నిలబడుతున్నారా? ఖచ్చితంగా నిలబడతాం. ఓకే, గతంలో ఆటో వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా ఎప్పుడైనా థింక్ చేశారా? ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూస్తే ఆంధ్రాలో ఆటో వాళ్ళకు కూడా సంవత్సరానికి 10-15 వేలు ఏదో డబ్బులు వస్తున్నాయి. సో అలాంటి గతంలో ఏమైనా ఆలోచన చేసిందా బీఆర్ఎస్? ఇప్పుడే వీళ్ళ మీద ప్రేమ పట్టుకొచ్చిందా?
ఇది 50 ఏళ్ళ ప్లాన్ కొద్ది వచ్చినామండి మేము. ఇలా ఒక్కరోజు వచ్చి ఏదో 10 ఏళ్ళు వెళ్ళిపోదామని రాలే. ఓ 50 ఏళ్ళు ప్రణాళిక పెట్టుకొని వచ్చినాం. మా పెద్దసారి దాని విషయం మీద ఏం చెప్తుండను, ఏం చేస్తుండే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి విషయం మీద నుంచి ప్రతి ఒక్కరి అంశం మీద ప్రతి ఒక్క శాఖను మేము గుర్తించలేదు కానీ ప్రతి ఒక్కరి కష్టాలు మాకు తెలుసు. పార్టీ వాళ్ళకు మేము తిరిగినాం కింది స్థాయి నుంచి కాబట్టి మాకు ఖచ్చితంగా తెలుసు. అది కాదండి, ఆయన బస్సులు ఎక్కేవాళ్ళు పేదోళ్ళే ఎక్కుతారు, ఉన్న వాళ్ళు ఆటోలు ఎక్కుతూనే ఉన్నారు కదా. ఆటోలు ఏం ఖాళీగా లేవు, ఇప్పుడు పోతూనే ఉన్నారు. ఖాళీ ఆటోలో తిరిగే వాళ్ళు ఆటోలో తిరుగుతున్నారు, కొంచెం లేని వాళ్ళు మాత్రమే బస్సు ఎక్కుతారు, అంతేగాని అది. మరి ఆటో వాళ్ళు ఎక్కడ నష్టపోతున్నారు? మరి ఎందుకు మీరు ఆటో వాళ్ళని మీ అంటే గవర్నమెంట్ పెడుతున్న పథకాలని మీరు అపోజ్ చేయడం కోసమా, లేకపోతే ఇవన్నీ డొల్ల పథకాలని చూపడం కోసం మీ ఎమ్మెల్యేలు ఆటోలు ఎక్కుతున్నారా? డొల్ల పథకాలని చూపెట్టడానికి కానీ కాదు, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను అటర్ ఫ్లాప్ కాబట్టి ఆ ఫ్లాప్ని మరి ఈ విధంగా కుటుంబాలు నాశనం అవుతుంది. ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా. కొన్ని చిన్న స్థాయి ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, టీవీ కొనుక్కున్నా ఈఎంఐలు కూడా వెళ్ళని పరిస్థితి. ఆ రోజులలో కమ్సే కమ్ అడ్డు డ్రైవర్ ఒక 1000 రూపాయలను సంపాదించుకొని ఇలా 300 కూడా దొరుకుతలేవు. సరే, వాళ్ళు బిచ్చాడని అసలు విషయం మీకు చెప్తాను చూడండి. ఒక ఆటో డ్రైవరు ఎలా మారుతాడని అంటే, సరైన విద్యా అవకాశాలు లేక, సరైన ఉపాధి అవకాశాలు లేక, ప్రభుత్వం ఉపాధి కల్పించని పక్షంలో డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా ఇవాళ ఆటో నడుపుతున్నారు. అంటే వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక వాళ్ళు ఆటో డ్రైవర్లుగా రూపాంతరం చెందారు. ఈ క్రమంలో ప్రభుత్వం అంటే 10 ఏళ్ళు ఈ తెలంగాణ నిధులు నియామకాలు నేను తెలంగాణ వాళ్ళు ఉద్ధరిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో టీఆర్ఎస్ ఏదైతే ఉందో, ఈ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఆటోలు నడిపి ఇబ్బంది పడుతున్న క్రమంలో అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆటో డ్రైవర్లుగా మారారు కదా. అక్కడ మీ తప్పు కనిపించట్లేదా? ఈ 60 ఏళ్ళ కాలం వెళ్ళింది అది బీఆర్ఎస్ కాదండి, జస్ట్ 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్ళు అదే అక్కడికి వస్తుంది నేను. ఈ 10 ఏళ్ళ కాలం 60 ఏళ్ళల్లో కూడా వాళ్ళు తీసుకున్నది విద్యా వ్యవస్థ తీసుకుంటే వాడు మాకు అదనంగా కూడా మాకు హిందీ రుద్దిండు మా మీద. ఇంగ్లీష్ అనేది లేనేది 6th క్లాస్ వరకు లేదు, 1919 వరకు కూడా 96 వరకు 2005 వరకు కూడా ఇంగ్లీష్ అనేది హిందీ అనేది మా మీద ఇంగ్లీష్ కావాలని మేము అన్నాం, వాడు హిందీ తీసుకొచ్చి మా మీద రుద్దిండు. ఇది దగ్గర 1949-48 వరకు కూడా మాది నిజం పాలన ఉండేది. ఈ ఆంధ్ర వాళ్ళకు ఇంగ్లీష్ అనేది అబ్బింది, వాళ్ళకి తీసుకుపోయి ఏందండి ఈ హిందీలో 18 మార్కులు వస్తే పాస్, మరి ఇంగ్లీష్లో లేదే 36. మాకు ఇంగ్లీష్ కొత్త, హిందీ మాకు వచ్చు, ఉర్దూ వస్తుంది, ఇంగ్లీష్ మళ్ళీ కలిపి కొడతాం మేము తెలంగాణ వాళ్ళం. కాబట్టి మాకు దీనికి 18 అయ్యేవాడు తెలివిగా ఇంగ్లీష్ అనేదాన్ని. కాబట్టి మాకు ఈ విద్య విషయం మీద కేసీఆర్ తగ్గలే. 60 ఏళ్ళు వెళ్ళింది కాంగ్రెస్, వెళ్ళింది అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన టీడీపీ ఉన్నది. ఈ వీళ్ళే చేయలే విద్యా ప్రమాణాలు అటర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం మేము ఎంత మాత్రం కాదు. మా హయాంలో మా పరిపాలనలో ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారు. దాన్ని నేను చెప్తా, ఎక్కడ కూడా బీటెక్ చదువుకున్నవానికి ఉద్యోగం ఉంది, సాఫ్ట్వేర్ ఇవ్వాలి. అంటే బీటెక్ డిగ్రీ చదువుకునే వాళ్ళే చాలామంది ఆటోలు నడుపుతున్నారు. అంటే డిగ్రీ వాళ్ళకి ఉపాధి దొరక, అంటే ప్రభుత్వ కొలువులు దొరక కానీ, లేదా వాళ్ళకి సరైన ఉపాధి అవకాశం లేక వాళ్ళ ఆటోని ఉపాధి మార్గంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఇంతమంది ఆటో వాళ్ళు తయారు కావడానికి ప్రభుత్వం కారణం కాదా? ప్రభుత్వం మా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం ఎందుకు కారణం కాదంటారా? కాదంటామండి మేము. ఈవెన్ మేము కొన్ని చోట్ల డిగ్రీ టీ స్టాల్ అని ఒక అతను పెట్టుకున్నాను. నేను అడిగాను ఏం చదివంటే డిగ్రీ ఏంటంటే నాకు ఉద్యోగం రాలేదు, ఈ 10 ఏళ్లలో నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను, నాకు ఉద్యోగం కాబట్టి డిగ్రీ టీ స్టాల్ని పెట్టుకున్నాను. అంటే క్వాలిఫైడ్ సర్టన్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులకు సరైన ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళు చాయ్ బండ్లు పెట్టుకుంటారు, ఆటో బండ్లు పెట్టుకుంటారు, రకరకాల యాక్టివిటీస్ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. సో ఈ క్రమంలో వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్ధరిస్తుందా? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఉద్ధరించలేకపోయారు? చదువు అనేది వాళ్ళు ఎంతైనా చదువుకోవచ్చు అండి. చదువుకున్న దానికి పెట్టుకున్న షాప్ కాదు, బిజినెస్ మైండ్ సెట్ ఉన్నాడు ఏమైనా చదువుకుని ఏదైనా పెట్టుకోవచ్చు. అదే చదువుకున్న పేరు మీద పెట్టుకుంటే కాదు కదా కారణం. దాంట్లో నోటిఫికేషన్ చేసి గవర్నమెంటే కోర్టులో పిటిషన్స్ వేసిందని కూడా మనం చాలా మటుకు విద్యార్థుల ద్వారా విన్నాం. పీసీ సెలక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకు ఈ విధంగా అంటే నియామకాల్లో ఎందుకు వెనకాడబడింది? ముఖ్యంగా నిరుద్యోగ యువతలో బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది చాలా విస్పష్టమైన అంశం. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిరుద్యోగులకు ఉన్నదనేది ప్రతి ఏటా కొన్ని లక్షల మంది తెలంగాణ నుంచి వెళ్ళిపోయి డిగ్రీలు కంప్లీట్ అయ్యి బీటెక్ కంప్లీట్ అయ్యి వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగాలు అంటే కాదండి, దానికి ఒకటి సర్క్యులర్ ఉంటుంది, దానికి ఒక ఎంత ఖాళీలు ఉన్నాయి, ఖాళీల డేటా తెప్పించుకున్నాము, అవన్నిటికి కూడా నోటిఫికేషన్ వేస్తున్న క్రమంలోనే ఈ విధంగా జరిగింది. ఈసారి మేము కలిస్తే ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళమే, దాంట్లో ఇంకా పోయేది లేదు. మేము గత 10 ఏళ్లలో ఈ నియామకాలు నిధులు నియామకాలు అంటున్నారు, కానీ నియామకాలని మరుగుపడడం వల్ల, దాన్ని హైడ్ చేయడం వల్లే మీరు నిరుద్యోగ యువతలో నిరుత్సాహం ఏర్పడింది అనేది లేదు. మీరు
10 ఏళ్ల కాలమే అంటున్నారు. 10 ఏళ్ళకి వెళ్ళి ఆంధ్ర వాళ్ళు చేసిన బొక్కలు పూడ్చడానికి, వాళ్ళు చేసిన అక్రమాలలో మేము అందరం చదువుకొని నిలబడడానికి 2-3-16 వరకు అయిపోయింది. 14గా మేము వచ్చినప్పటికీ 16-17 వరకు. 17 తర్వాత మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం. నోటిఫికేషన్లు ఇచ్చేసి ఉద్యోగాలు తీసుకొని నిలబడ్డాం. మేము నిలబడి ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తే మేము ఇద్దామనే ఉన్నాము. ఇప్పుడు కూడా వెనకపోయేది లేదు కదా. మేము ఉద్యోగాలు ఇవ్వడానికి మేము 20 సిద్ధంగా ఉన్నాము. కానీ ప్రజలు మమ్మలను వీళ్ళు చేసిన అబద్ధాలు ఒక్కొక్కసారి ఈ కన్నీళ్ళతో ఏడ్చిండ్రండి. వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి పోయి, ప్రజల దగ్గరికి పోయి ఏడిస్తే ఓట్లు వేసిండ్రు. వాళ్ళు ఊరికే ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని ఏడ్చి వాళ్ళ కాళ్ళ మీద పడితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇద్దాంలే అని పాపమని ఇచ్చారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక్కడ అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. తెలంగాణ వాళ్ళంతా ఏడిస్తే కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఏడ్చారు మొదట. ఎవరండి? మాకు తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఇదే కేసీఆర్ వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు, మాకు తెలంగాణ ఇవ్వండి అని చెప్పి. ఎంతమంది వ్యతిరేకించినా ఈ రాష్ట్రం మేము కోల్పోతామని తెలిసినా, 2 తెలుగు రాష్ట్రాల్లో మేము మనుగడ సాధించలేమని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఇచ్చింది 2014లో. అదొక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే జాతీయ పార్టీ 2 మేజర్ రాష్ట్రాల్లో మేము కోల్పోతాము, సౌత్లో ఒక పెద్ద రాష్ట్రాన్ని మేము అధికారం కోల్పోతామని సాహసం చేసి తెలంగాణ ఇచ్చిన క్రమంలో ఆ రోజు కేసీఆర్ ఏమన్నారు, తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని విలీనం చేస్తానని వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. సో ఇక్కడ మాట తప్పటం, కాంగ్రెస్ త్యాగం చేయడం ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కేసీఆర్ ఏడ్చింది అనేది మీరు అబద్ధం అండి. కేసీఆర్ కాదు, యావత్ మొత్తం తెలంగాణ వల్ల కేంద్రంలో గవర్నమెంట్ ఉన్నది, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అదే సార్ నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఏడ్చింది అనేది, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఎక్కడ ఏడవలేదు. కేసీఆర్ ఏం చెప్పినారంటే, మా పెద్ద సారు కేసీఆర్ గారు ప్రజల యొక్క కష్టాలు నష్టాలు వాళ్ళ గోస మాకు అదే అట్లా మాట్లాడండి మంచిది. అది దాన్ని ఏడవడం అనేది తప్పు. మీరు మీ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏడ్చారని ప్రజల దగ్గర వాళ్ళు ఏడ్చిండ్రో లేదనేది మీ క్లిప్పింగ్ చూపిస్తాం మీకు. ఈయన ఏడ్చాడు కదా, కేసీఆర్ ఏడవలేదండి, హక్కు అడిగిండు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మీరు పొరపాటు పడుతున్నారు. హక్కు అడగడం వేరు, ఏడవడం వేరు. మాకు న్యాయం జరగట్లేదు, మా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు, ఏడవడం వేరు. అధికారం రాలేదు, లేదు హక్కును అడగడం వేరు, ఏడవడం వేరు. ఇది మొత్తం డిఫరెంట్. మానేసి లేదు నిరాహార దీక్ష చేయడం వేరు, అది నిరసన అంటారు. మీరు ఇస్తే నేను పార్టీనే విలీనం చేస్తా అంటే ఎప్పుడు ఎవరు ఏడవడం గురించి కాదు, ఇక్కడ ఏడవడం విషయాన్ని పక్కన పెడదాం, పెట్టండి. వేడుకోలు ఎవరు వేడుకున్నారు? కాంగ్రెస్ పార్టీ వేడుకునేది ఎవరు? వేడుకున్నారు హక్కును అడగడం అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన హక్కు ఏమంది? ఆర్టికల్ 3 పారా 1 ప్రకారం మాకు తెలంగాణ రావడం జరిగింది. దానికి అడగడము ఏడవడం కాదండి, మా హక్కును తెలియజేసినాం మేము. ఇదే హక్కుని గత ప్రభుత్వాల్లో ఈయన ఏకరువు పెట్టలేకపోయాడు, అప్పుడు నిరాహార దీక్షలు చేయలేకపోయాడు, అప్పుడు అడగలేకపోయాడు. ఇప్పుడు అడిగి తెచ్చుకున్న తర్వాత ఆ ఇచ్చింది, ఆ త్యాగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు అప్పటికే గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే, కాంగ్రెస్ వాళ్ళే త్యాగాలు చేసి మాకు ఈ రాష్ట్రంలో అధికారం మేము మనుగడలోకి రాలేమని తెలిసి కూడా వాళ్ళు ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళ కాంగ్రెస్ లేదు. కానీ తిరిగి ఇక్కడ కాంగ్రెస్ రావడానికి బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కారణం కాదా? బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కారణం కాదండి, వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలే కారణము. వీళ్ళు ఇచ్చిన సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ వీళ్ళు ప్రతి ఒక్క దగ్గర కూడా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మా మీద అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. అసత్యంగా ప్రచారం చేయడం వల్లనే ఓడిపోవడం జరిగింది తప్ప మరొకటి ఏమీ లేదు. అంటే కేవలం సోషల్ మీడియా వేదికగానే కాంగ్రెస్ నేను సోషల్ మీడియా ఒకటే అనలేదండి, ఏదైతే సాధనాలు ఉన్నాయో ఆ సాధనాల ద్వారా కాంగ్రెస్లో ఉన్న నాయకులు మా మీద కావాలని బురద చల్లిండ్రు. మేము 32 జిల్లాలకు 32 హాస్పిటల్ ఇచ్చారండి. 32 హాస్పిటల్ పెట్టిన, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని వైద్యం పెట్టిన. ఇప్పుడు మీరు ఇచ్చామని మీరు అడుగుతున్నారు, ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేయాలని మీరు ఇంత హక్కుగా అడుగుతున్న క్రమంలో మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా అదే హక్కుగా అడిగారు. మేము తెలంగాణ ఇచ్చాము కాబట్టి మాకు అధికారం ఇవ్వండి వాళ్ళు ఆ హక్కుతో అడిగారు, దాంట్లో తప్పే ఉంది. అడగడం అనేది వేరండి, అడుక్కోవడం అనేది వేరు. వీళ్ళు అడుక్కోవడం ఒకటే, అడగడం వేరు. ఇక్కడ ఎలక్షన్స్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యేలు వెళ్ళి ఓటర్ల కాళ్ళు పట్టుకుంటారు, ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఓటర్లు వచ్చి ఇలా కాళ్ళు పట్టుకుంటారు. మేము ఇప్పటికి 3 సార్లు ఓడిపోయినా, రహస్యమేమీ లేదు. మీరు వినండి, ఇప్పటికి 3 సార్లు నేను ఓడిపోయినాను, ఈసారి నేను గెలవకపోతే నా జీవితం ఉండదు, నా పిల్ల పాపలతో చనిపోతామంటే ప్రజలు తెలుసు. ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే అన్నాడు. ఇవాళ వీళ్ళంతా దాదాపు 2 ప్రతిపక్షంలో ఎవరు ఆత్మహత్య చేసుకుని ఎవరు చావలేదు, ఎవరు అప్పుల పాలు అవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యే అలా అన్నాడు, అది తెలుసు మాకు. మీ కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటే ఒక ఎమ్మెల్యే అన్నాడు. మిగతా వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాదండి, చాలా. ఇప్పుడు ధర్మపురి తీసుకున్నా, మానకొండూరు తీసుకున్నా కూడా మీరు కొన్ని ఏరియాలో తీసుకుంటే 4 సార్లు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడితే ప్రజలు ఓటేసి పాపమని గెలిపించినారు. ఇప్పుడు చాలా సీట్లలో కూడా అదే విధంగా పాపమని కాంగ్రెస్ మేమనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ మీద కొంత ఏవగింపు,
బీఆర్ఎస్ చేసిన విధానాలు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ పబ్లిక్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోవటం, కేవలం కుటుంబాన్ని ప్రాధాన్యత ఇవ్వటం, ఇవన్నీ చూసి ఒక్కసారి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి యంగ్స్టర్ పబ్లిక్లోకి బాగా వస్తున్నారు, ఏమన్నా రేవంత్ రెడ్డిని మనం మన నాయకుడిగా చేసుకుంటే, ఇక్కడ పార్టీని కూడా చూడలేదు నా ఉద్దేశంలో, నేను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని అనుకోవట్లేదు, వ్యక్తిని ప్రాధాన్యం. ఎందుకంటే తెలంగాణలో ఒక వ్యక్తిని ప్రేమించిన, ఒక వ్యక్తిని ఇష్టపడ్డ, ఒక వ్యక్తిని అభిమానించిన కూడా ఆ వ్యక్తి వెంటే నడుస్తారు తెలంగాణ ప్రజల ఒక మనోగతం అది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక మంచి వ్యక్తిలాగా వాళ్ళకి కనపడటం, కాంగ్రెస్ మీద తిరిగి వీళ్ళకి మమకారం రావటం, కాంగ్రెస్ త్యాగాలు చేసింది, తన రాష్ట్రాన్ని 10 ఏళ్ళుగా వదిలేసుకుంది, తిరిగి మనం కాంగ్రెస్ని తీసుకొద్దాం అని ప్రజలంతా అనుకుని ఓట్లు వేసి ఉంటారని మేము అనుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం అదే సార్, ప్రజల అభిష్టాన్ని మేము గౌరవించేసి ఎవరైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఉన్నాయో ఆ హామీలు నిర్వర్తించాలి. అది ఏది ఉందో మీ కరెంటు బిల్లు డిసెంబర్ నుంచి వెళ్ళి కట్టద్దు, ఎలక్షన్లలో వచ్చిన తర్వాత మీ అధికారులు 8వ తారీఖు నుంచి వెళ్ళి మేము మీ కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ సోనియమ్మ కడుతుందని చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ కడుతుంది. ఈ రోజు వరకు ఏది గది లేదు కదా, ఎక్కడ కట్టిన పాపన పోయినండి వీళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష పాత్రని విజయవంతంగా పోషించే క్రమంలో ఏంటి బీఆర్ఎస్ ముందున్న లక్ష్యాలు ఏంటి? రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు ఇవి. సో ఈ క్రమంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏమేం చేసింది, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళింది, మన దేశంలో ఉన్న ఐటీ సెక్టర్ని తీసుకున్నా, ఇది మంచినీటి పారుదల తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, అదేవిధంగా గ్రామీణ నేపథ్యంలో ఉన్న ప్రజలకు కావాల్సిన కనీస నిత్యావసరాల విషయంలో తీసుకున్న ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్క అంశాన్ని, ఆసరా పింఛన్ల విషయం మీద కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల వద్దకు ఇంటింటికి గడపకు తీసుకొని వెళ్తాం. వెళ్ళేసి వాళ్ళ కడుపులో తలబెట్టి కూడా అడిగి మేము ఖచ్చితంగా ఈసారి ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఉన్న ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలకు మేమే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మేము మళ్ళీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళ్ళిపోతుంది? ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ తన పాత్రను ఏ విధంగా పోషిస్తుంది? ఎంతమంది ఎంపీలని గెలిపించుకోగలుగుతుంది? గతంలో చేసిన పథకాలు కావచ్చు, రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేదు రాష్ట్రంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది హోప్ తోటి ప్రజలు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ వైపు వెళ్తారా మేజర్ పబ్లిక్, లేదా ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వైపు వెళ్తారా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. అది ఓటర్ల నిర్ణయానికి వదిలేద్దాం. సో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా హోప్తో ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్లో మేము ఖచ్చితంగా మంచి నంబర్ సాధిస్తాం, పబ్లిక్లో ఇంటింటికి వెళ్ళి పబ్లిక్కి తాము చేసిన సంక్షేమ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఓట్లు అడుగుతాం, ప్రజల మద్దతు తిరిగి మేము సాధిస్తామని చెప్పి కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఇది ఇవాళ ప్రధాన చర్చ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ KTN న్యూస్, పీపుల్స్ వాయిస్.